లడ్డు విషయంలో సిబిఐ దర్యాప్తు చేయించాలన్నటువంటిది షర్మిల డిమాండ్ కరెక్ట్. ఖచ్చితంగా చేయించాలి. ఎందుకంటే ఇక్కడ దీంట్లో ఒకటి 5 ఏళ్ల నుండి ఎక్కడి నుంచి వస్తుంది నెయ్యి, అట్లాగే ఇప్పుడు ఇచ్చినటువంటి శాంపుల్ ఇచ్చినటువంటిది ఎక్కడి నుంచి వచ్చినటువంటిది, ఆ కంపెనీ ఇట్లాంటిది అంటే ఇప్పుడు పంది కొవ్వు ఆవు కొవ్వు అంటే ఆషామాషి కాదు, చేప నూనె ఇట్లాంటివి అంటే ఆషామాషి కాదు, అది ఖచ్చితంగా దైవద్రోహం, దేశద్రోహం, ధర్మద్రోహం. అట్లాంటిది తేలాలంటే అలాంటి సంస్థ ఆ పని చేసింది అంటే ఖచ్చితంగా ఆ సంస్థ కూడా దుర్మార్గమైనటువంటి సంస్థ అయి ఉండాలి. అది సప్లై చేసేవాడి వెనకాల విదేశీ శక్తులు ఉన్నాయా, మతపరమైన శక్తులు ఉన్నాయా, మత ఉన్మాదులు ఉన్నారా, లేకపోతే కనుక దాంట్లో స్వార్థం ఉందా, దాంట్లో జగన్ ఉన్నాడా, లేకపోతే ఇంకెవరున్నారు, టోటల్గా తేలాలి ఇందులో. ఇది ఆషామాషి వ్యవహారం కాదు. జగన్ ఉంటే జగన్ వేయండి, లేకపోతే ఇంకెవడుంటే దాని వెనకాల విదేశీ శక్తులు ఉంటే ఎవరినైనా లోపల వేయాలి అంటే అది సిబిఐకే సాధ్యం. ఎందుకంటే ఈ సరుకు వచ్చినటువంటిది ఒక రాష్ట్రం నుండి, అట్లాగే వీడికి సంబంధించినటువంటి టెస్ట్ చేసింది ఇంకొక రాష్ట్రంలో, ఓవరాల్గా ఇతర రాష్ట్రాలతో లింకప్ అయి ఉన్నటువంటి వ్యవహారం కాబట్టి దీంట్లో టెస్టులు చేయాలి, ఆ సదరు సంస్థలలో టెస్టులు చేయాలి, ఇక్కడి నుంచి వెళ్ళినది ఎక్కడి నుంచి వచ్చిందన్నది టెస్ట్ చేయాలి, ఈ ట్యాంకర్కి ఎక్కడి నుంచి వచ్చిందన్నది టెస్ట్ చేయాలి, ఇక్కడ విజిలెన్స్ రిపోర్టులను టెస్ట్ చేయాలి. టోటల్గా ఈ మొత్తం అసలు రెగ్యులర్గా ఇక్కడ ఉన్నటువంటి ల్యాబ్లు ఉంటాయి టీటీడీ, అవి ఎందుకు చెక్ చేయలేదు, అవి ఎందుకు పసిగట్టలేదో తేల్చాలి. మొత్తం పాపాత్ములు ఎవరైనా సరే వదిలిపెట్టడానికి వీల్లేదు. ప్రతి ఒక్క పాపాత్ముడిని కఠినంగా శిక్షించాల్సిందే. అదంతా తేలాలంటే సమగ్రమైనటువంటి దర్యాప్తు చేసి ప్రతి ఒక్కడు జైలు పాలవ్వాల్సిందే. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క హిందువు యొక్క కోరిక, డిమాండు, మానసిక ఆవేదన. అది సిబిఐ దర్యాప్తు జరిపించడం అన్నటువంటిది రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రాన్ని కోరి సిబిఐ దర్యాప్తుకు ఆదేశించడం అన్నది సరైన పద్ధతి.